Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu idi టెట్ కి మాత్రమే కాదండి, చాలా వరకు మీరు డిఎస్సికి టెట్కి ఇలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎటువంటి జాబ్కైనా సరే మీరు చక్కగా ఈ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టైం టేబుల్ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. మనం ఒకసారి ఈ టైం టేబుల్ గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇది మనకి హౌస్ వైఫ్స్కి ఉపయోగపడుతుంది, అండ్ అలాగే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. 24 అవర్స్లో మీరు 4 అవర్స్ స్పెండ్ చేస్తారా, లేదా 6 అవర్స్ స్పెండ్ చేస్తారా, లేదా 8 అవర్స్ స్పెండ్ చేస్తారా, 20 అవర్స్ స్పెండ్ చేస్తారా, 16 అవర్స్ స్పెండ్ చేస్తారా, ఇలా మీరు ఎన్ని గంటలు చదవగలరు అనే దాన్ని బట్టి ఈ ప్రిపరేషన్ వీడియో అయితే ఉంటుంది. ఈ యొక్క టైం టేబుల్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో అండ్ అలాగే తక్కువ టైం దొరికే వాళ్ళు ఉంటారో, పార్ట్ టైం జాబ్ చేస్తూ లేదా ఎనీ వర్క్ చేస్తూ మనం చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా, అండ్ ఫుల్ టైం దీని మీదే ప్రిపరేషన్ పెట్టిన వాళ్ళకి కూడా ఈ టైం టేబుల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఒకసారి మనం ఈ టైం టేబుల్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే మీరు చక్కగా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, 2 కనిపిస్తాయి. రెండింటిలో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. నేను ఏదైనా ఇంపార్టెంట్ పెట్టినా పీడిఎఫ్స్ అయినా అందులో నేను షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే, సో డిఎస్సికి మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు ఇచ్చాను కదా, హౌ మెనీ డేస్ డూ యూ హ్యావ్ ఆర్ ప్లాన్. నువ్వు ప్లాన్ చేయడానికి నీకు ఎన్ని రోజుల సమయం ఉంది. తెలంగాణ డిఎస్సి అనుకోండి తక్కువ టైం ఉంది, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అనుకోండి ఎక్కువ టైం ఉంది. సో నువ్వు ఎన్ని రోజులకి ప్లాన్ చేస్తావు? 30 డేస్కి ప్లాన్ చేస్తావా, లేదా 60 డేస్కి ప్లాన్ చేస్తావా, లేదా 45 డేస్కి ప్లాన్ చేస్తావా, లేదా 50 డేస్కి ప్లాన్ చేస్తావా? ఇలా మీ ఇష్టం అండి. మీరు ఎన్ని రోజులకైనా ప్లాన్ చేసుకోండి. బట్ మీకు ఉన్నటువంటి డేస్ ఒకసారి మీరు ఇక్కడ వేసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి, లేదా ఒక బుక్ తీసుకోండి. మెయిన్ ఒక చిన్న బుక్ ఒకటి తీసుకోండి అమ్మా. నాకు తెలిసి ఒక 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ నోట్బుక్ అయితే పెట్టేయండి. సో ప్రాబ్లం లేదు. సో పెట్టేసి ఫస్ట్ పేజ్లో మీరు బెస్ట్ టైం టేబుల్ ఫర్ డిఎస్సి ఆర్ టైం టేబుల్ ఫర్ ఎనీ అదర్ ఎగ్జామ్ అనేసి అక్కడ పైన హెడ్డింగ్ పెట్టేసి మీకు ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని రోజుల్లో మీరు మొత్తం కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అనేది అక్కడ డేస్ అనేవి 45 డేసా, 30 డేసా, 40 డేసా, లేదా 50 డేసా, లేదా 100 డేసా, ఇలా మీరు ఈ డేస్ గురించి చక్కగా రాసుకోండి. ఓకేనా? ఈ డేస్ గురించి రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి మీరు హౌ మచ్ డూ యూ హ్యావ్ స్పెండ్ ఫర్ స్టడీ డైలీ అవర్స్. మీరు రోజుకి ఎన్ని గంటలు స్పెండ్ చేస్తారు. మీరు రోజుకి ఒక 16 గంటలు స్పెండ్ చేస్తారనుకోండి, ఆ 16 గంటల్ని మీరు డివైడ్ చేయండి. మార్నింగ్ ఎంత నుంచి ఎంత వరకు. అర్లీ మార్నింగ్ మేము 4 to 7 వరకు చదువుతాం. ఓకే, మీ ఇష్టం. 3 అవర్స్ అండ్ ప్లస్ 9 to 11 ఎన్ని అవర్స్, 2 అవర్స్ అండ్ ప్లస్ అలా మీరు ఎన్ని అవర్స్ చేస్తారు అనేది ఒక దగ్గర క్లియర్గా ఇక్కడ రాసుకోండి. మార్నింగ్ ఎంత టైం నుంచి ఎంత టైం వరకు, ఎంత టైం నుంచి ఎంత టైం వరకు, ఎంత టైం నుంచి ఎంత టైం వరకు, ఇలా మీరు ఒక దగ్గర రాసుకోండి క్లియర్గా. మీరు ఆఫ్టర్నూన్ ఎంత టైం స్పెండ్ చేస్తారు, ఈవినింగ్ ఎంత టైం స్పెండ్ చేస్తారు, నైట్కి ఎంత టైం స్పెండ్ చేస్తారు చదువుకోవడానికి, ఈ సైడ్ అయితే రాసుకోండి. మీరు ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోగలరో అక్కడ ప్లాన్ డేస్ రాసుకోండి. పక్కన వచ్చేసరికి మీరు రోజులో అర్లీ మార్నింగ్ ఎన్ని గంటలు, ఎంత నుంచి ఎంత వరకు ఎన్ని గంటలు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అర్లీ మార్నింగ్ 4 to 7 రాసుకున్నారనుకోండి, ఈ మధ్యలో ఎన్ని గంటలు, 3 గంటలు ఇలా రాయండి. అలాగే మధ్యాహ్నం అయితే మీరు 12 నుంచి 3 వరకు అనుకో, ఇది ఒక 3 అవర్స్. నైట్ 8 or 9 నుండి ఒక 11 అనుకోండి, ఇదో 2 అవర్స్. ఇలా మీరు ఇంకా మధ్యలో మీకు టైం దొరికితే ఆ అవర్స్ కూడా మీరు ఇక్కడ చక్కగా రాసుకోండి. ఓకేనా? సో మీరు రాసుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. సో ఇది మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ కూడా అన్ని జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ టైం టేబుల్ అనేది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఏం చేయాలి. సో మీరు ఎన్ని రోజులకి ప్లాన్ రాసుకున్నారు, రోజులో ఎన్ని గంటలు టైం స్పెండ్ చేస్తారు చదువుకోవడానికి అనేది కూడా మీరు క్లియర్గా రాసుకున్న తర్వాత చక్కగా బుక్ అనేది ఇంకా దానికే టైం టేబుల్గా వదిలేయండి. ఆ ఫస్ట్ పేపర్లో మీరు ఏం చేస్తారు, ఎన్ని రోజులు, 45 డేస్ వేసారా, 30 డేస్ వేసారా, లేకపోతే 60 డేస్ వేసారా, 100 డేస్ వేసారా, అన్ని పేజెస్ అయితే మీరు ఉంచుకోండి. ఓకేనా? ఒక పేజ్లో మీకు డే 1, డే 2, డే 3 ఇంకా ఎక్కువ పడితే ఎక్కువ, లేదా ఒక డే 1లోనే మీరు ఎక్కువ గంటలు చదువుతామంటే మీకు డే 1కి మాత్రమే ఒక పేజ్ ఉపయోగపడుతుంది. సో డే 1, డే 2, డే 3 ఇలా మీరు అన్ని పేపర్లకి కూడా ఈ విధంగా మీరు రాసుకోండి. ఓకేనా? నేనైతే మాత్రం ఒకటి మాత్రమే మీకు శాంపిల్గా అయితే చూపిస్తున్నాను. ఓకేనా? ప్రతి పేపర్లోనే మీరు 60 డేస్ అయితే 60 డేస్కి ఇలా ఒక
చార్ట్ అనేది వేసుకోండి. ఎలా వేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా వివరిస్తున్నాను. సో డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7 అలా ఎక్సెట్రా డే 100 ఇలా మీరు ఎన్ని రోజులు అయితే చేస్తారో అన్ని రోజులు డేస్ వేసుకోండి. పక్కన మీరు టైమింగ్కి కూడా మీరు ఆ ప్లేస్ ఉంచుకోండి. ఓకేనా? సో మార్నింగ్ ఎన్ని అవర్స్ చదువుతారు, ఇక్కడ హవర్స్ అయ్యండి. మీరు ఎన్ని గంటల నుంచి ఎంత వరకు ఎన్ని గంటలు చదువుతారు, ఆఫ్టర్నూన్ ఎంత నుంచి ఎంత వరకు ఎన్ని గంటలు చదువుతారు, ఈవినింగ్ ఎంత నుంచి ఎంత వరకు ఎన్ని గంటలు చదువుతారు, నైట్ ఎంత నుంచి ఎంత వరకు ఎన్ని గంటలు చదువుతారు. ఇది మీకు రోజులో 4 గంటలే దొరుకుతుందా, 5 గంటలే దొరుకుతుందా, 6 గంటలే దొరుకుతుందా, 9 గంటలు దొరుకుతుందా, లేకపోతే 12 గంటలు దొరుకుతుందా, లేకపోతే 16 గంటలు దొరుకుతుందా, లేకపోతే 20 గంటలు దొరుకుతుందా, ఇది మీ ఇష్టం అండి. ఎన్ని గంటలైనా సరే ఇక్కడ ప్రాపర్గా అయితే మీరు ఆ టైంని వేసుకోండి. ఎన్ని గంటలు ఎంత నుంచి ఎంత వరకు. ఓకేనా? అండ్ ఇక్కడ ఆ టైం ఎదురుగా మీరు ఆ టైంలో ఏ సబ్జెక్ట్ చదువుతారో ఆ సబ్జెక్ట్ నేమ్ కూడా రాసుకోండి. ఓకేనా? మీరు ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ నేమ్ రాసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ ఈ టైంకి ఎదురుగా ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, ఆ డే 1లోనే ఏ టైంకి ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది సబ్జెక్ట్ నేమ్ కూడా మీరు అలా రాసుకోండి. అలాగే మీరు డే 2కి, డే 3కి, డే 4కి, డే 5కి, డే 6కి ఇలా అన్నింటికి కూడా అలా మీరు టైము దాని ఎదురుగా మీరు ఆ టైంలో చదవాలనుకున్న సబ్జెక్ట్ గురించి కూడా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేస్తారు, రేపటి నుంచి ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేశారనుకోండి. ఇప్పుడు మార్నింగ్ సెషన్లో ఈ టైం మీకు కుదిరింది, చదివేశారు కాబట్టి టిక్ పెట్టేయండి మేము చదివేశాము అని. ఆ తర్వాత గంటలో మీకు చదవడం అవ్వలేదు ఆ సబ్జెక్ట్ కాబట్టి ఇంటూ కొట్టండి, మేము చదవడానికి అవ్వలేదు అని అక్కడ మీరు ఇంటూ కొట్టండి. ఎందుకంటే మీరు అలా ఇంటూ కొడితే ఆ సబ్జెక్ట్ మీరు పెండింగ్ ఉంది అని మీకు ప్రతిరోజు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత అవర్ జరిగింది, టిక్ కొట్టేయండి, చదివేశాము. తర్వాత అవర్ టిక్ కొట్టేయండి, చదివేశాం. నెక్స్ట్ మళ్ళీ టిక్ కొట్టేయండి, చదివేశాం. నెక్స్ట్ టిక్ కొట్టేయండి, చదివేశాం. అలా మీరు ఎన్ని రోజులు ఎన్ని సబ్జెక్ట్స్కి మొత్తం కంప్లీట్ చేసేసారా లేదా అనేది ఒక ప్లాన్ చేసుకోండి. ఓకేనా? నేను దీని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ అర్థం కాకపోతే వీడియోని ముందుకు పెట్టుకొని మళ్ళీ ఒకసారి వినండి. ఓకేనా? ప్రతిరోజు కూడా ఆ టైము ఎంత టైం స్పెండ్ చేయగలరు, ఆ టైంలో ఏ సబ్జెక్ట్ చదువుతారో ఆ రోజు మీరు ఆ సబ్జెక్ట్ చదివారా లేదా అనేది టిక్ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఇలా మీరు టిక్ చేసుకుంటూ వెళ్తే మీకు టైం మీద ఒక అవగాహన వస్తుంది, చదవడం మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఆ సబ్జెక్ట్ చదవకపోతే అయ్యో నేను ఈరోజు ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాను, సో రేపైనా నేను కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అనేది మీకుగా మోటివేట్ అవుతూ ఉంటారనమాట. ఎప్పటికప్పుడు డీమోటివేట్ అయిపోకుండా మిమ్మల్ని మీరు చేసుకోవాలి అంటే ఇటువంటి ఒక ప్రాపర్ ప్రణాళిక వేసుకోవాలి. అదే టైం టేబుల్ వేసుకోలేదనుకోండి, ఈరోజు చదువుతాం అనుకుంటాం ఈ సబ్జెక్టు, బట్ రేపు వచ్చేసరికి ఈరోజు చదవడం అవ్వలేదనుకోండి, రేపు కూడా డిలే చేసేస్తాం, ఒన్నెళ్ళే చదువుదాం అలా మీకు ఎగ్జామ్ టైం వచ్చేసరికి 10 రోజులు ఉంటుందండి, అయ్యో నేను ఏ చదవలేదు అంటారు ఇంకా. సో అందుకు మీరు ఏం చేస్తారంటే ఇంకా మీకు ఎగ్జామ్ అయిపోతుంది అనగా మీకు నోటిఫికేషన్ ఇచ్చేసినా, నోటిఫికేషన్ ఇవ్వకపోయినా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఇచ్చినా సరే ప్రాపర్ ప్లాన్ అనేది మీరు ఇలా వేసుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మీరు ఫాలో అవుతూ ఉంటారు. ఒకవేళ ఫాలో అవ్వకపోతే అక్కడ మీరు టిక్కులు చేసి ఉంటారు కదా, రైట్ రాంగ్, రైట్ అంటే మేము చదివామా లేదా అనేసి టిక్ పెడుతూ ఉంటారు కదా. సో అది మీకు తెలియజేస్తూ ఉంటుంది అనమాట. అండ్ చాలామంది వచ్చేసరికి మేము చదవలేకపోతున్నాము, మోటివేషన్ అనేది కోల్పోతున్నాము మేడం అంటున్నారు. ఖచ్చితంగా మీకు జాబ్ కావాలి అని కసిగా ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవడు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదండి. మీకు మీరే మోటివేటర్గా ఉంటారు. ఇది మాత్రం 100% డామ్ షూర్గా చెప్తున్నాను. ఖచ్చితంగా నాకు ఇది కావాలి, ఎవడొచ్చినా నాకు అనవసరం, ఎవడెన్నన్నా నాకు అనవసరం, ఎవరేం చేసినా నేను అసలు పట్టించుకోను. నేనైతే ప్రతిరోజు మీకు మోటివేషన్ చేస్తూ ఉన్నాను. నిన్న కూడా ఒక మోటివేషనల్ వీడియో పెట్టాను. సో ప్రతి దాంట్లో కూడా మనం మోటివేషన్ మాత్రమే తీసుకోవాలి. అక్కడ మీకు నెగిటివ్ పిక్చర్ కనిపించినా దాని నుండి మీరు మోటివేషన్ మాత్రమే గ్రహించండి. ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా దాని నుంచి మీరు మోటివేషన్ మాత్రమే తీసుకోండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. ఎందుకు అంటే ఈ డిప్రెషన్ అనేది మిమ్మల్ని కృంగదీసేస్తుంది, ఒక అంటే పాతాళంలోకి తొక్కేస్తూ ఉంటుంది. చాలామంది కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, మేము చదవలేకపోతున్నామని ఇంకా బాధపడుతూనే ఉంటారు. ఎప్పుడు బాధపడుతూనే కూర్చుంటే మీరు ఇంకెప్పుడు సాధిస్తారు? ఆ బాధలో పుస్తకం తీయబుద్ధి అయ్యదు, చదవబుద్ధి అయ్యదు, తినబుద్ధి అయ్యదు, పడుకోబుద్ధి అయ్యదు, ఇలా ఏం చేయబుద్ధి అయ్యదు. అదే ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉండదండి, చిరాకు వస్తుందండి పుస్తకం తీయడానికి. అయినా సరే మీరు పుస్తకం తీయడం స్టార్ట్ చేయండి, అలవాటు చేయండి, ఖచ్చితంగా అలవాటు పడతారు. ఓకేనా? నాకు ఇంట్రెస్ట్ లేదు కదా, చదవడం ఇంట్రెస్ట్ లేదు కదా, నేను డిప్రెషన్లో ఉన్నాను కదా అని అక్కడే కూర్చుంటూ ఉండిపోతే మీరు పుస్తకాన్ని ఎప్పటికీ పట్టుకోలేరు, మీకు ఇంట్రెస్ట్ అనేది ఎప్పటికీ రాదు. ఓకేనా? సో డిప్రెషన్లో ఉన్నా లేకపోతే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎంతమంది ఎన్నన్నా కూడా నేను ఖచ్చితంగా ఇది చదివి సాధిస్తాను, ఇది ఖచ్చితంగా నాకు అవసరము, ఇది తప్ప నాకు ఇంకో వేరే ఆప్షన్ లేదు అని మీరు కసిగా ఎప్పుడైతే దీని మీద 100% మీరు పెడతారో, ఒక జాబ్ మీద పెడతారో, ఖచ్చితంగా ఆ జాబ్ వచ్చేసరికి మిమ్మల్ని చేరుతుంది. ఓకేనా?
ఎప్పుడైనా సరే మనిషి పరిగెత్తాలి, కానీ ఎలా పరిగెత్తాలి, సరైన వే అనేది ఏర్పరచుకొని పరిగెట్టాలి. అటు పరిగెట్టి అందులో సగము, ఇటు పరిగెట్టి ఇందులో సగము ఉంటే మీరు ఎప్పటికీ కూడా గమ్యాన్ని చేరుకోలేరు. ఓకేనా? ఒకే వే ఎంచుకొని ఆ వేలో ఫస్ట్ పరిగెత్తడం నేర్చుకోండి. పరిగెత్తండి, పడుతూ ఉండండి, మళ్ళీ లేస్తూ ఉండండి, పరిగెత్తండి. ఇన్ కేస్ ఎన్ని సంవత్సరాలైనా అది మీకు అయిపోయింది, మీ టైం లైన్ అయిపోయింది, అది మీకు ఇంకా రాలేదు అనుకుంటే మాత్రం అప్పుడు వేరే ఆప్షన్ చూసుకోండి. అంతే తప్ప ఒక గోల్ పెట్టుకుంటే మాత్రం ఎన్నిసార్లు పడినా సరే మీరు లేస్తూ మాత్రమే ఉండాలి. ఒక కెరటాన్ని మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఆ కెరటం అనేది ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేచి మళ్ళీ వెనక నుండి మళ్ళీ ముందుకు వస్తుంది. అది ఆపుతుందా? మన జీవిత పర్యంతం కొనసాగుతూనే ఉంటుంది. అయ్యో నేను ఇన్నిసార్లు పడుతూ లేస్తూ మళ్ళీ సముద్రంలోకి కలిసిపోతున్నాను కదా, మీదకి ఎందుకు రాలేకపోతున్నాను అని అనుకున్నా సరే తను అది చేస్తూనే ఉండాలి. అలాగే మనం ఎప్పటికీ కూడా మన ప్రయత్నాన్ని విరమించుకోకుండా మనం చేస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే 100% కాదు, 1000% మీరు దాని మీద పెట్టేసే విధంగా ఉండాలి. అలా ఎప్పుడైతే మీరు పెడతారో ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అయితే లైఫ్లో అవుతారు. డామ్ ష్యూర్ అండి. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో మీకు మీరే మోటివేటర్గా ఉంటారు. ఈ ప్లాన్ అనేది మీకు ఎప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ చదవలేదని, ఇంకా ఏ సబ్జెక్ట్స్ కంప్లీట్ ఉన్నాయని ఇలా మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్లాన్ అనేది మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అండ్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు మీరు మోటివేట్ అయినట్టు ఉంటుంది. సో నేనైతే మాత్రం ఆపను. మీకు డిఎస్సి అనేది ఒక మహాసముద్రం అండి. మళ్ళీ చెప్తున్నాను, పుస్తకాలు చదవకుండా డిఎస్సి సాధిస్తామంటే అస్సలు కుదరదు. మీరు టెక్స్ట్ బుక్స్ అయినా చదవండి, లేదా మెటీరియల్ అయినా మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాపర్ మెటీరియల్ అయినా తీసుకొని చదవండి. వీడియోస్ ద్వారా మాత్రమే వస్తుంది అంటే ఇది టెట్ ఎగ్జామ్ కాదండి, డిఎస్సి ఎగ్జామ్ అండి. సో నా వంతుగా నేను మీకు దాన్ని రిపీటెడ్గా అండ్ రివిజన్ చేయడానికి నా వంతుగా నేను మీకు టెస్ట్లు, మోడల్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, 1500 బిట్స్ వీడియోస్ ఇలా చేస్తూ ఉంటాను అండ్ మీకు క్విక్ రివిజన్ కూడా చేస్తూ ఉంటాను. సో నా వంతుగా నేను చేస్తూ ఉంటాను. మీ వంతుగా మాత్రం మీరు బుక్స్ చదవడం అస్సలు మానకండి. బుక్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చదువుతూ ఉండండి. నా వంతుగా నేను మీకు మోటివేట్ చేస్తూ ఉంటాను. అండ్ మన ఛానల్లో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనకి ఎటువంటి యాప్స్ లేవండి, ఇప్పుడే చెప్తున్నాను. మన పేరు పెట్టుకొని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే మాత్రం 1 రూపీ కూడా ఎవరికి ఇవ్వకండి. నేను ఏ ఒక్కరి దగ్గర డబ్బు అనేది తీసుకొని ఏది చేయను. విద్య అనేది నా దృష్టిలో అందరికీ ఫ్రీ అనేది ఇది నా మోటివ్ అండి. ఇది మాత్రమే నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. సో నేను దీనికోసమే కష్టపడుతూ ఉంటాను. దీనికోసం నేను ఎంత దూరం అయితే వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్ళడానికి నేనైతే రెడీగా ఉంటాను. అండ్ మీరు మాత్రం నాకు చేయాల్సిందంతా మీ సబ్స్క్రిప్షన్ అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయడం, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయడం. ఓకేనా? ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.